ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఏర్పాటు చేస్తూ ఆశిస్తున్నాం. అలాగే ఇప్పుడు మనం ఒకసారి ప్రసన్న దగ్గరికి వెళ్దాం. ప్రసన్న, ఫిబ్రవరి 7 తారీఖు నాడు ఏదైతే చిలుకూరి బాలాజీ టెంపుల్కి సంబంధించిన రంగరాజన్ గారి మీద ఏదైతే కొంతమంది ఆయన మీద దాడి జరిపారో, వాళ్ళ ఇంట్లో చొరబడి అందులో మహిళలు సైతం ఉన్నారు. కొంతమంది వీర రాఘవరెడ్డి అనే తను వెళ్ళి అక్కడ ఆయనతో చాలా అసభ్యకరంగా మాట్లాడారు. దీని విషయంలో ప్రతి ఒందరికి బాధ కలిగించిన విషయం ఏంటంటే, ప్రేస్ట్ చాలా సిన్సియర్ వ్యక్తి రంగరాజన్ గారు. గతంలో చాలా అనేక సార్లు అంటే ప్రతి విషయంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఈ మతాలకు అతీతంగా అతను వ్యవహరించిన తీరు కూడా మనం చాలా వరకు చూసాం. ఆ నేపథ్యంలో మాత్రం ప్రస్తుతం మనం ఆయన మీద దాడి ఏదైతే అసభ్యకరంగా మాట్లాడో పోర్ట్ సైజ్ టీవీ దాన్ని ఖచ్చితంగా ఖండిస్తుంది. ఆ ఖండించిన తర్వాత ఈరోజు ఏదైతే ఆయన ఇచ్చిన మన సౌందర్య రాజన్ అనేది ఎవరైతే ఉన్నారో కమిటీ చైర్మన్, వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి అతను ఎవరైతే వీర రాఘవరెడ్డి ఉన్నారో అతనితో పాటు ఇంకా 4-5 కూడా అరెస్ట్ చేసినట్టు, మిగతా వారి గురించి అన్వేషిస్తున్నట్టు, వారి గురించి వెతుకుతున్నట్టుగా తెలుస్తుంది. అసలు వాస్తవానికి రంగరాజన్ గారి మీద దాడి జరగడానికి కారణాలు ఏంటి? మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా మనకు తెలియవలసిందిగా కోరుతున్నాం. జమీల్, ఏదైతే రంగరాజన్ పైన దాడి చేశారో వీర రాఘవరెడ్డి అనేటువంటి వ్యక్తి 2022 సంవత్సరంలో రామరాజ్యం అనేటువంటి ఒక సంస్థని ప్రారంభించాడు. అతను తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం చెందినటువంటి వీర రాఘవరెడ్డి అనే వ్యక్తి 2022లో రామరాజ్యం అనే సంస్థను ప్రారంభించి సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తా ఉన్నారు. కానీ ఆయనకు పెద్దగా ప్రచారం లభించలేదు. అతను కొత్త ఆలోచన చేశారు. ఏంటంటే సెప్టెంబర్ 1 నుంచి డిసెంబర్ 31 మధ్య ఎవరైతే రామరాజ్యంలో చేరుతారో వారికి మనిషికి 20,000 రూపాయల జీతం ఇస్తామని చెప్పేసి ప్రచారం చేయడం అనేది కొంతమంది యువకులు అయితే హిందుత్వవాదులుగా భావించేటువంటి భావించేటువంటి యువకులు కొంతమంది చేరడం జరిగింది. 25 మంది, సుమారు 25 మంది ఆ రామరాజ్యంలో చేయడం జరిగింది. వారందరూ కూడా తణుకుకి వెళ్ళేసి వీరరాఘవరెడ్డిని కలిశారు. తణుకులో తను ఏం చేశాడంటే వాళ్ళందరూ 25 మందికి మనిషికి 2,000 రూపాయలు ఇచ్చి ఒక యూనిఫామ్ కుట్టించి వారికి ఇవ్వడం జరిగింది. తర్వాత వారు 6వ తారీఖు నాడు హైదరాబాద్ కు వచ్చి యాప్రా లోపల ఉన్నటువంటి ఒక గదిని అద్దెకి తీసుకొని అక్కడ వీళ్ళందరూ యూనిఫామ్లు వేసుకొని రామరాజ్యం పైన వీడియోలు, ఫోటోలు తీసి సామాజిక మాధ్యమాల లోపల వారు పోస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాతనే 7వ తారీఖు వారు చిలుకూరు వచ్చేసి ఒక 3 వాహనాల లోపల చిలుకూరు వచ్చి చిలుకూరు ఆలయానికి సంబంధించినటువంటి ప్రధాన అర్చకుడు రంగరాజన్ ఇంటికి వెళ్ళేసి వీరందరూ కూడా ఏంటంటే వీరరాఘవరెడ్డి ముఖ్యంగా రామరాజ్యం లోపల యువకులను చేర్పించండి, మాకు ఆర్థికంగా సహాయం చేయాలని చెప్పేసి రంగరాజన్ని డిమాండ్ చేయడం జరిగింది. కానీ రంగరాజన్ దీనికి ఒప్పుకోలేదు. ఇది సరైన పద్ధతి కాదు, మీరు చేసేటువంటి పనులు సరిగ్గా లేవు, కాబట్టి నేను ఖచ్చితంగా దీనికి నేను సహకరించాను అని చెప్పేసి తను తిరస్కరించడం జరిగింది. ఆ తిరస్కరణకు ఏదైతే చేశారో అప్పుడు ఈ వీరరాఘవరెడ్డి అనే వ్యక్తి తన పైన దాడి చేయడం కానీ, దూషించడం కానీ, చాలా అసభ్యకరంగా మాట్లాడడం కానీ చేయడం జరిగింది. ఏదైతే ఈ దాడి జరిగిందో ఈ దాడిని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ప్రముఖులు అందరూ కూడా ముక్త కంఠంతో దీన్ని కూడా ఖండించడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి ఆ ఫోన్ ద్వారా రంగరాజన్ కి ఫోన్ చేసి పరామర్శించి ఎవరైతే దాడి చేశారో వారిపైన ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేసినట్టు చెప్పవచ్చు. తర్వాత పోలీస్ శాఖ వారికి ఆదేశాలు జారీ చేసి సీఎం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఎవరైతే దీనికి దాడిలో పాల్గొన్నారు, 25 మంది పాల్గొన్నారు, సుమారు 26 మంది, అందరినీ కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. తర్వాత ఎవరైతే తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఉన్నారో కొండా సురేఖ సీఎం ఆదేశాలతోటి రంగరాజన్ దగ్గరికి వెళ్ళి రంగరాజన్ని పరామర్శించి తనకు ధైర్యం చెప్పడం జరిగింది. ఇలాంటి ఏదైతే దాడి జరిగిందో దాడిని తీవ్రంగా ప్రభుత్వం ఖండిస్తున్నామని చెప్పేసి వారు తెలియని చెప్పవచ్చు. తర్వాత ఏదైతే రాజేంద్ర నగర్ డీసీపీ సిహెచ్ శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో అతను మణికొండ లోపల వీరరాఘవరెడ్డి ఉన్నాడని చెప్పి తెలుసుకొని మణికొండలో ఉన్నటువంటి వీరరాఘవరెడ్డిని అలాగే అతనితో పాటు ఇంకొక 5గురిని అరెస్ట్ చేయడం జరిగింది. 20 మంది పరారీలో ఉన్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది ఏంటంటే చాలా మంది ఈ యొక్క దాడిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు. ప్రముఖులు ముఖ్యంగా కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కానివ్వండి, బండి సంజయ్ కానివ్వండి, కేటీఆర్ అయితే ఆలయానికి వెళ్ళేసి అక్కడ
రంగరాజన్ని తన మాజీ మంత్రులు సవితా ఇంద్రారెడ్డి తర్వాత శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యేలతో కలిసి వెళ్ళి తన పరామర్శించి ధైర్యం చెప్పడం జరిగింది. ప్రభుత్వాన్ని తను కేటీఆర్ అక్కడ నిలదీయడం జరిగింది. ఏదైతే అర్చకులకు ప్రధాన అర్చకులకు ఇటువంటి సంఘటనలు జరగడము తెలంగాణ రాష్ట్రం లోపల పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది అని చెప్పేసి కేటీఆర్ ప్రశ్నించడం అనేది అక్కడ జరిగిందని చెప్పవచ్చు. అదేవిధంగా ప్రస్తుతం ఏదైతే ఉన్నదో 7 తారీఖు నాడు దాడి జరిగింది. 7 నుంచి 8, 9, 10 ఈ రోజులలో ఎవరు కూడా స్పందించలేదు. ఎప్పుడైతే మీడియా మాధ్యమం ద్వారా ఈ వార్త బయటికి వెళ్ళిందో తర్వాతనే రాజకీయ నాయకులు అక్కడ తన ఎంట్రీని ఇచ్చుకున్నారు. అప్పటి వరకు ఎవరికి కూడా చీమ కుట్టినట్టు కూడా వ్యవహరించలేదు. ప్రధాన అర్చకుడు అలాగే బాలాజీ చిలుకూరు బాలాజీ టెంపుల్ అంటే మనం చూస్తాము వేలాది మంది భక్తులు అక్కడికి వెళ్తారు. ప్రతి శుక్రవారం, శనివారం, ఆదివారం ఒక తిరుపతికి ఎలా అయితే వందలాది వేలాది మంది భక్తులు వెళ్తారో అలాగే చిలుకూరు బాలాజీకి సంబంధించిన అంతమంది అక్కడికి వెళ్తారు. ఇంత జనం ఉండే సమయంలో అక్కడికి ఒక ప్రధాన అర్చకుడు అయినటువంటి ఆయన ఇంట్లో అంత గౌరవపదమైన రంగరాజన్ గారి ఇంటి మీద దాడి చేయడం అనేది మామూలు విషయం కాదు. దీని వెనకాల ఎవరి కుట్ర ఉన్నది, అసలు వాస్తవానికి ఆ వీర రాఘవరెడ్డి గారి చరిత్ర ఏంటి? ఏదైతే రంగరాజన్ ప్రధాన అర్చకుడు ఉన్నాడో ఇంత పూర్వం కూడా తను ఒక దళిత వ్యక్తిని తన భుజాల మీద మోసుకొని ఆలయంలోకి తీసుకెళ్లినటువంటి చరిత్ర అక్కడ ఉన్నది. తన రంగరాజన్ అనే అర్చకుడు అందరినీ కూడా సమానంగా చూస్తాడు. అది కొంతమంది హిందుత్వవాదులకు నచ్చకపోవడము, ముఖ్యంగా ఏదైతే దళితులకు ఆలయ ప్రవేశము నిషేధించాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి క్రూరమైన ఆలోచన ఉన్నటువంటి కొంతమంది వ్యక్తి వీర రాఘవారెడ్డి లాంటి వ్యక్తులు దీన్ని జీర్ణించుకోలేక ఖచ్చితంగా రంగరాజన్ పైన ఏదైనా చెయ్యాలి అనే ఆలోచనతోటే వారు ఒక పథకం ప్రకారం భక్తుల ముసుగులో వచ్చేసి దాడి చేయడం జరిగింది. 1 సెకండ్ ప్రసన్న, ఒక మనకు సంబంధించింది రంగరాజన్ గారు ఏదైతే మాట్లాడారో ఆ బయట కూడా మన దగ్గర ఉన్నది. ఆయన చెప్పిన మాటలేంది, ఎందుకంటే నేను ప్రధానంగా ఒక విషయం ఏంటంటే ఒక రెండు సార్లు నేను కూడా అతనితో కలవడం జరిగింది. కొన్ని సందర్భాలలో ఎప్పుడైతే వెళ్ళారో అప్పుడు అతను ఒక బ్రహ్మాండమైన వ్యక్తి. ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్సన్. నేను చూసిన కొంతమంది ప్రధాన అర్చకులలో భాషా నానా అని ఒక అతను ఉంటుండే. అతను కూడా రామాలయానికి సంబంధించిన ఒక అర్చకుడు. ఆయనను అలాగే మనకు సంబంధించిన నానాజీ దేశ్ముఖ్ను నేను గెలవడం జరిగింది. ఆ నానాజీ దేశ్ముఖ్ అలాంటి వ్యక్తి అయితేనే నేను రంగరాజన్ గారిని కూడా ఒకసారి కలిసినప్పుడు 2 సార్లు కలిసినప్పుడు నాకు అలా అనిపించింది, నానాజీ దేశ్ముఖ్ను కలిసినట్టుగా. ఈ విషయంపై ఆయన రంగరాజన్ గారు ఏం మాట్లాడారో ఒకసారి మనం విందాం, తర్వాత మరి మీ దగ్గరకు వస్తాను. ప్లీజ్ పీసీఆర్ ప్లే దట్ బైట్. మీరందరూ కూడా క్షేమంగా ఉండాలి. చెప్పడం ఏం సార్, మీరు ఉన్నారు, రక్షిస్తున్నారు, పోలీసు వ్యవస్థ బ్రహ్మాండంగా పనిచేస్తున్నది. మాకేమైందంటే ఇట్ ఈస్ అ షాకింగ్ థింగ్ సార్ ఫర్ మీ. ఇమాజిన్ సార్, ఇమాజిన్ నా స్వయం సెన్సెస్కి రావడానికే చాలాసేపు పట్టింది సార్. అండ్ దెన్ ఐ హ్యాడ్ టు రికవర్ అండ్ దెన్ వీ టుక్ దట్ ఇనిషియేటివ్. తర్వాత పోలీస్ అయితే ఎక్సలెంట్గా దే హావ్ టేకన్ ఇట్ అప్. అండ్ ఇది ఒక నెట్వర్క్ని సార్. You need not worry. Sir, I will take stringent action. Thank you, sir. ఏదైనా ఉంటే కూడా ఇమ్మీడియట్ గా మా ఎమ్మెల్యే గారికి చెప్పంపినా చేసిన సార్. నేను ఇమ్మీడియట్ గా చెప్తాను. కమిషనర్ గారికి కూడా నేను ఇన్స్ట్రక్షన్ ఇస్తాను. థ్యాంక్ యూ సార్. ఈ విల్ లుక్ ఆఫ్టర్ ఏం సమస్య ఉన్నా ఏదైనా ఉన్నా చేస్తారు. ప్రెజర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. స్వామివారి యొక్క ఆశీర్వాదంతోనే మీరు ఆ రోజు పాదయాత్ర వెళ్తూ ఉండగా ఆశీర్వాదం పొందారు. అవును సార్, అవును అవును సార్, అవును సార్, అవును సార్. రండి సార్, రండి. స్వామివారు జాగ్రత్తగా ఉండండి. ఏదైనా విషయం ఉంటే ప్రభుత్వం మీకు పూర్తిగా సహకారంగా ఉంటారు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే సార్. ఓకే నమస్తే. చిలుకూరు బాలాజీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం ఒక స్వయం వ్యక్త క్షేత్రం. అంటే తిరుమల వెంకటేశ్వర స్వామి భూలోకం పైన నేరుగా దిగి వచ్చినటువంటి క్షేత్రము చిలుకూరు బాలాజీ క్షేత్రము. అలాంటి ఒక క్షేత్రంలో తిరుమలకి ఏ నియమాలు వర్తిస్తాయో చిలుకూరుకు కూడా అలాంటి నియమాలు వర్తిస్తాయి.
తిరుమల క్షేత్రం చుట్టూ 2 కిలోమీటర్ రేడియస్లో ఏ అన్య మత సంస్థ కానీ ఒక ప్రార్థనా స్థలాన్ని కానీ కొత్తగా నిర్మించడానికి అవకాశం లేదు. ఆ జీవోని మేము మళ్ళీ ప్రార్థిస్తున్నాము ప్రభుత్వాన్ని మీ ద్వారా. ఎందుకంటే ఇవాళ కొంచెం ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. నూతనంగా ఒక మస్జిద్ నిర్మాణం చేయాలనేటటువంటి ప్రయత్నం ప్రారంభించినందువల్ల వాళ్ళు కూడా మా సోదరులే, వాళ్ళంటే మాకు అభిమానమే. కానీ ఈ దివ్యక్షేత్రముగా ఉండేటటువంటి చిలుకూరు బాలాజీ క్షేత్రానికి ఒక మతర సామరస్యానికి ప్రతీకగా ఉన్నటువంటి చిలుకూరు బాలాజీ క్షేత్రానికి ఇవాళ రోజు మత ఘర్షణలు రాకుండా అందరూ ఐకమత్యంగా జీవించేటట్టుగా ఆ మత పెద్దల్ని కూడా మేము ప్రార్థించేది. ఇక్కడ ఏమైనా కూడా కొత్తగా ఏ మసీదు నిర్మాణం ప్రయత్నం చేయవద్దని మీ ద్వారా ప్రభుత్వానికి అందరినీ ప్రార్థిస్తున్నాము. యథాతథంగా ఉండే విధంగా ఇంతకుముందు ఎలా ఉండిందో అలాగే ఉండే విధంగా ఈ ప్రస్తుత పరిస్థితిని కొనసాగించాలని మన పోలీస్ యంత్రాంగాన్ని, కలెక్టరేట్ గారిని ప్రార్థిస్తున్నాను. కలెక్టర్ పర్మిషన్ లేనిదే ఏ కొత్త నిర్మాణం, ఏ మత సంస్థ నిర్మాణం కూడా జరగడానికి వీల్లేదు. అలాంటిది కలెక్టర్ గారిని కూడా నేను జోక్యం చేసుకోవాలని ప్రార్థిస్తూ, ఏ ప్రయత్నమైనా ప్రారంభించి ఉంటే దాన్ని విరమించుకోవాలని మా సోదరుల్ని విన్నవిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను, విజ్ఞాపిస్తున్నాను. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. చిలుకూరు బాలాజీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం ఒక స్వయం. ఇప్పుడు మనం చూసాం రంగరాజన్ గారు ఏదైతే మాట్లాడారో స్వయంగా మనం చూసాం. ఆ మసీదుకు సంబంధించిన విషయాన్ని కూడా ప్రస్తావిస్తూ, అంటే ఆ మసీదు వక్ఫ్ బోర్డుకు సంబంధించింది. గతంలో ఇంతకుముందు కూడా అక్కడనే మసీదు ఉండే, కాకపోతే అక్కడ ప్రార్థనలు జరగకపోవడంతో ఆ మసీదు కొంచెం అదైపోయింది. దాని తర్వాత దాన్ని పునర్నిర్మించడానికి ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో దాన్ని కూడా ఒకసారి మనకు సంబంధించిన ఎవరైతే ఉన్నారో కొంత మతోన్మద శక్తులు కానీ ఇంకా ఎవరైతే ఉన్నారో దాన్ని ఒక ఇష్యూగా చేయడానికి ప్రయత్నం చేశారు. దాన్ని కూడా చాలా సామరస్యంగా మన పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మన ప్రభుత్వాలు కానీ చాలా సామరస్యంగా దాన్ని పరిష్కారం చేసేసాయి. దానికి సంబంధించిన దీనికి సంబంధించిన విషయానికి సంబంధించింది ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే దాడి జరిగిందో ఈ దాడి నేపథ్యం వెనకాల కారణాలు ఏంటి, దానికి సంబంధించిన వీర రాఘవరెడ్డి అనేటోడు అసలు ఎక్కడోడు, ఎందుకు వచ్చాడు, తెలంగాణలో ఇలాగా ఒక అసంతృప్తికి కారణమైనటువంటి వీర రాఘవరెడ్డి గారి మీద చర్య ఎలా తీసుకోబోతుంది ప్రభుత్వం? ప్రసన్న చెప్పండి. రాఘవరెడ్డి ఫిబ్రవరి 7వ తారీఖున దాడి చేశాడో అతను ఒక అగ్రకుల దురహంకారి అని చెప్పవచ్చు. అయితే రంగరాజన్ దళితుడిని తన భుజాల మీద ఎత్తుకొని ఆలయంలోకి తీసుకెళ్లడం అనేది తను ఓర్వలేక తను రామరాజ్యం అనే సంస్థను ప్రారంభించి ఇటువంటి ఘటనలు జరిగిన చోట దాడి చేయాలంటే ఒక పూర్తి ఆలోచనతో ఏంటంటే వారు డబ్బు సంపాదించాలని ఒక లక్ష్యము, తర్వాత ఫేమస్ కావాలని ఇంకొక లక్ష్యం. ఈ 2 లక్ష్యాలను పెట్టుకొని ఎవరిని అయితే టార్గెట్ చేయాలి అనే ముందే రెక్కి నిర్వహించి తను రంగరాజన్ పైన, ఎందుకంటే చిలుకూరు బాలాజీ లోపల పోలీసు బందోబస్తు పెద్దగా ఉండదు, అక్కడ చాలా తక్కువ సెంట్రీ ఉంటాడు అంతే. కాబట్టి అక్కడైతే దాడి చేస్తే గనక త్వరగా హైదరాబాద్ సెంటర్ లో ఉంటది, త్వరగా ఫేమస్ అవ్వచ్చు అనేటువంటి ఒక దురుద్దేశంతో తన అనుచరులను ఒక 25 మందిని తీసుకొచ్చేసి ఒక 3 వాహనాల్లో వాళ్ళు రావడం జరిగింది. నల్ల దుస్తులు ధరించేసి ఒక భక్తుల ముసుగులో వచ్చి తను దాడి చేయడం జరిగింది. అనంతరం ఎప్పుడైతే సోషల్ మీడియాలో ఇది పెట్టడం జరిగిందో అప్పుడు అది వైరల్ అయ్యి అందరూ ప్రముఖులందరూ కూడా స్పందించలేదు. రంగరాజన్ అనే వ్యక్తి చాలా హుందాగా ఈ యొక్క జరిగిన సంఘటనను తను దాన్ని ఎక్కువ పెద్దగా చేయకుండా తను చాలా పెద్దరికం వహించని చెప్పవచ్చు ఈ విషయం లోపల. కానీ ఎప్పుడైతే వీరరాఘవరెడ్డి యొక్క దురుద్దేశం ఏంటి అంటే తను ఫేమస్ కావాలి, తను హిందూ రక్షకుడిగా తనను తాను ప్రమోట్ చేసుకోవడానికి ఇటువంటి చర్య చేసిందని చెప్పవచ్చు. రైట్, ఇదే మనం చూస్తున్నాము. నార్థన్ కల్చర్ ను హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, మన తమిళనాడుకు సంబంధించిన ఇక్కడ ప్రత్యేకంగా నార్థన్ కల్చర్ ను కూడా వీరు దాన్ని ఫాలో చేయాలని ప్రధానంగా ఒక కుట్రపూరితంగానే అక్కడ వెళ్ళినట్టుగా మీడియా మాధ్యమాలను కూడా వాళ్ళు దాని ద్వారా అనేక, అంటే వాళ్ళు తనకు సంబంధించింది ఏదైతే మ్యాక్సిమం
పాపులరైజ్ చేయడానికే ప్రయత్నంలో భాగంగానే ఈ వీర రాఘవరెడ్డి అనేట ఆయన ఇలా ఆయన దాడికి యత్నం చేశారన్నట్టు మనం భావిస్తున్నాము. అంటే దీనికి ప్రత్యేకంగా మనం ఫోర్ సైజ్ టీవీ ద్వారా ప్రభుత్వాలకు అలాగే ప్రభుత్వ యంత్రాంగాలకు